ఏముండాలి? తగ్గింపు అనేది ఉండాలి. వీళ్ళు అడిగారు, యేసు ప్రభువారు వారికి సమాధానం చెప్పాడు. తరువాత వారు ప్రారంభిస్తూ యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ 26వ వచ్చిన ప్రాణం గురించి చదవమ్మా. మీలో అలాగూ ఎలా ఉండకూడదు? రాత్రి మీరు చూశారు కదా, గొప్పవారిగా మేము ఉండాలని ఆశ, దురాశ మీలో అలాగూ ఉండకూడదు. మీరు ఒకవేళ మీరు ఎవడన్నా నేను గొప్పవాడిగా ఉండాలి అని మీరు అనుకుంటే ఏమై ఉండాలి? నీ సర్వెంట్, పరిచారకుడు అంటే నీ సేవకుడై ఉండాలి, నీ పరిచారకుడై ఉండాలి, దేవుని దాసుడై ఉండాలి. మీలో ఎవడు ప్రాముఖ్యమైన స్థానాన్ని అధిరోహించాలనుకుంటాడో, ముఖ్యుడై ఉండాలి అని అనుకుంటాడో వాడు ఏమై ఉండాలి? మొదటి మాట ఏంటి? రెండో మాట ఏంటి? దాసుడన్నా పరిచారకుడన్నా ఒకటే. అర్థమైందా? అయితే ఈ పరిచారకుడు, ఈ దాసులు ఏం చేయాలి? ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వెళ్ళండి. ఇందాక మీరు చదివారు కదా, మన థీమ్ అది, మన అంశం అది. 3 పాఠాలు మనకి ఇవ్వబడ్డాయి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు. ఏ సమాచారం అంట? రక్షణ. 3 పాయింట్స్ అక్కడ ఉన్నాయి. రక్షణ సమాచారము. రక్షకుడు ఎవరు? యేసుని గురించి మనం ఎవరికి చెప్పాలి? లోకానికి తెలియజే రక్షణ సమాచారము. రక్షకుని గురించి, సేవకుని గురించి, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి మనము చెప్పాలి. పౌలు గారు అంటారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఎవరు ప్రకటిస్తున్నాము? మేము సిలువ వేయబడినటువంటి, శ్రమను అనుభవించినటువంటి, ఆకాశానికి భూమికి మధ్యను వేలాడిన యేసయ్య గురించి మేము ప్రకటిస్తున్నాము. ఎప్పుడో క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలంలో ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి లోకములోనికి రాక మునిపే ఆయన వచ్చి ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త. యేసు మార్కు సువార్త నేనెందుకని నీతుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మొదటి వచనం అంశం. నీ పరిచర్యము తుగా ముట్టించుచేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుగోరి నీ వేటుడా నైతిని
అందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగ